మౌనమేలనోయి. ఇక్కడి ప్రతి కథ మీ మనసుకు దగ్గరయ్యే ఒక ప్రయాణం. ఇవాళ మీరు వినబోతున్నది గుర్తున్నానాలోని మొదటి ఎపిసోడ్. ఇక మొదలు పెడదాం. ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు జ్ఞాపిక. ఈ మధ్యనే బీటెక్ కంప్లీట్ చేసి కాలేజ్ ప్లేస్మెంట్లో వచ్చిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. పుట్టింది పెరిగింది అంతా వైజాగ్ అయినా ఉద్యోగం కోసం అమ్మ నాన్నని విడిచి హైదరాబాద్ రావాల్సి వచ్చింది. పొద్దున్నే లెగవటం, ఫ్రెష్ అవ్వడం, బాక్స్ కట్టుకొని ఆఫీస్కి వెళ్ళడం, తిరిగి ఇంటికి వచ్చాక అలా బాల్కనీలో కూర్చొని హడావిడిగా జీవితాన్ని గడిపిస్తున్న మనుషుల్ని చూస్తే నవ్వుకోవడం. ఇదే నా డైలీ రొటీన్. పెద్దగా హడావిడి లేని లైఫ్ నాది. నేను అందరిలాగా కాదు అని నాకు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకో ఈ జనరేషన్ లాగా యూట్యూబ్లు ఇన్స్టాలు స్క్రోల్ చేస్తూ టైం గడిపేయడం నాకు నచ్చదు. ఖాళీ దొరికినప్పుడల్లా ఒక పేపర్ పట్టుకొని కనిపించిన ప్రతిదీ గీసేస్తూ ఉంటాను. చెప్పడం మర్చిపోయాను, పాటలు బాగా వింటాను, ఎక్కువ పాడతాను కూడా. అంటే బాగా పాడను అనుకోండి, బట్ ఎక్కువ పాడతాను అంతే. అండ్ డైరీ రాయడం బాగా అలవాటు. అలా రాసి రాసి మనసుకు తోచిన ప్రతిదీ కవితలా మార్చేస్తూ ఉంటాను. ఇంతకు మించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు నా లైఫ్లో. వెయిట్ ఒక్కటి మర్చిపోయాను. నేను ఒకటి బాగా నమ్ముతాను. ఏదో ఒకటి చేస్తూ వెతికిన రాని సంతోషం మనకు నచ్చింది చేస్తే మనతోనే ఉంటుంది అని. ప్రతిరోజులాగానే ఇవాళ కూడా ఆఫీస్కి వెళ్ళొచ్చి బాల్కనీలో కూర్చొని పాటలు వింటుంటే చిత్ర వాళ్ళ గృహప్రవేశానికి రావా అంటూ నా ఫ్రెండ్ శృతి ఫోన్ చేసింది. అప్పుడే గుర్తొచ్చింది అసలు ఆ పనే మర్చిపోయాను అని. అయ్యో మర్చిపోయానే అంటే, రాకపోతే చిత్ర చంపేస్తుంది, నీ ఇష్టం అంటూ ఫోన్ కట్ చేసేసింది శృతి. సరేలే అని లేచి రెడీ అవుదామంటే ఏం వేసుకోవాలో తెలియలేదు. చీర కడదామా అంటే అంత హడావిడి అవసరమా అనిపించింది. లేదంటే జీన్స్ వేసుకుందామా అంటే అందరూ పెద్దవాళ్ళు వస్తారు, అవసరమా అనిపించింది. మరి ఇంత ఆలోచిస్తుందేంటి, ఏదో ఒకటి వేసుకోకుండా అనుకుంటున్నారా? అంటే ఏది పడితే అది వేసుకోకూడదు కదండి, అందుకే. లాస్ట్కి ఏం వేసుకుంటావు అంటారా? ఎప్పుడో కుట్టించి పక్కన పెట్టేసిన పట్టు కుర్తీ ఉంటే అది వేసుకుందామని డిసైడ్ అయ్యా. నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా ఇష్టం అబ్బా. నావీ బ్లూ కుర్తీకి స్కై బ్లూ కలర్ పట్టు దుప్పట్ట. ఎందుకో ఆ డ్రెస్ వేసుకోగానే అప్పటిదాకా జీవం లేనట్టున్న నా ఫేస్లో ఏదో కళ. ఇక జుట్టు కొంచెం తీసి క్లిప్ పెట్టేసుకొని చిన్న వైట్ స్టోన్ స్టిక్కర్, బుజ్జి బుజ్జి జుమ్కాలు, ఒక సన్నటి చైన్ పెట్టేసుకొని బయలుదేరాను. మరీ ఉట్టి చేతులతో వెళ్తే బాగోదేమో అనిపించింది. అందుకే ఇంటి దగ్గరలో ఉన్న ఒక గిఫ్ట్ షాప్కి వెళ్ళాను. అక్కడ అంకుల్ నాకు బాగా తెలిసిన ఆయన. వెళ్ళగానే ఎలా ఉన్నావమ్మా, ఈ మధ్య ఇటు రావడమే మానేసా అన్నారు. అలా ఏం లేదు అంకుల్, ఆఫీస్లో పని ఎక్కువైపోయి చెయ్యలేకపోతున్నా. ఇంటికి వచ్చేసరికి అలిసిపోతున్నా, ఇంకా వచ్చి పడుకుని పోవడమే సరిపోతుంది అన్నాను. ఈ సాఫ్ట్వేర్ అవన్నీ నీకెందుకమ్మా, చెప్పావు కదా నీకు నచ్చినట్టు నర్సరీ పెట్టుకొని బొమ్మలు గీస్తూ పాటలు పాడుతూ గడిపేస్తాను అని అన్నారు. ఏమో అంకుల్, ప్రస్తుతానికి ఈ ఉద్యోగం స్టేబుల్గా ఉంది. చేతిలో కొంచెం మనీ వచ్చి లైఫ్ నిలబడితే అప్పుడు అవన్నీ చూద్దాం అనుకుంటున్నాను అంటూ చుట్టూ తిరిగాను. సడన్గా అక్కడ ఒక బొమ్మ నన్ను ఆకర్షించింది. దగ్గరికి వెళ్ళాను. బంగారు వర్ణంలో ఒక చెట్టు కింద రాధాకృష్ణులు వేణువు ఊదుతూ నించున్నారు. వారి పక్కనే గోమాత. ఏమీ లేని ఒక బొమ్మకి ప్రాణం పోసినట్లు అనిపించింది. ఇక ఆ బొమ్మ తీసుకొని నీట్గా గిఫ్ట్ ర్యాప్ చేపించి క్యాబ్ బుక్ చేశాను చిత్ర దగ్గరికి వెళ్ళటానికి. పూజ అంతా అయిపోయింది. భోజనం చేసి చిత్రకి గిఫ్ట్ ఇచ్చేసి బయటికి వచ్చేసరికి టైం 10 అయిపోయింది. అలా బయటికి వచ్చి ఆటో కోసం చూస్తూ ముందుకు నడిచాను. కొంచెం దూరం వెళ్ళేసరికి హోరున వర్షం మొదలైంది. దగ్గరలో బస్ స్టాప్ కనిపించగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి బస్ స్టాప్లో నుంచున్నాను. క్యాబ్ బుక్ చేద్దామని ఫోన్ తీసి క్యాబ్ కోసం వెతికితే ఒక్క క్యాబ్ కూడా అవైలబుల్గా లేదు. ఏం చేయాలో తెలియదు. ఇక చేసేదేం లేక ఆటో కానీ బస్ కానీ వచ్చేదాకా వెయిట్ చేయాలి అని డిసైడ్ అయ్యి కూర్చున్నాను. అలా ఇయర్ పాడ్స్ తీసి పాటలు వింటూ బ్యాగ్లో నుంచి ఒక బుక్ అండ్ పెన్సిల్ తీసి గీయడం మొదలుపెట్టాను. సడన్గా ఎవరో బస్ స్టాప్లోకి పరిగెత్తుకుంటూ వచ్చినట్టు అనిపించింది. ఎవరా అని చూస్తే ఒక అబ్బాయి. 5, 9, 6 అడుగులు ఉంటాడు అనుకుంటా. సిల్కీ హెయిర్, కానీ అది వర్షానికి తడిచి బాగా మెస్సీ అయిపోయింది. తడిచిన తన షర్ట్ని విదిలించుకుంటూ వర్షాన్ని విసుక్కుంటున్నాడు. ఇంతలో గాలికి నా చేతిలో ఉన్న పేపర్ ఎగిరిపోయింది. దాన్ని పట్టుకోవడం కోసం దాని వెనకే పరిగెత్తాను. అది వెళ్ళి ఆ అబ్బాయి కాళ్ళ దగ్గరే పడింది. తను ఆ పేపర్ తీసి చేతికిచ్చాడు. థ్యాంక్స్ అండి అని చెప్తే ఇట్స్ ఓకే అంటూ మళ్ళీ వెనక్కి తిరిగి నుంచున్నాడు. సరే అని వెళ్ళిపోతుండగా
తనని ఎక్కడో చూశానే అనిపించింది. మా ఇద్దరికి ఏదో బలమైన బంధం ఉందనిపించింది. మాట్లాడదామని ఎక్స్క్యూజ్ మీ అది అండి ఇవాల్టి ఎపిసోడ్. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు? జ్ఞాపిక తనతో మాట్లాడిందా? అయినా తనతో జ్ఞాపిక ఎందుకు మాట్లాడాలి అనుకుంటుంది? ఇవి అన్నీ తెలుసుకోవాలి అంటే మీరు ఒక వారం రోజుల పాటు ఆగాల్సిందే. ఇక సెలవు. వింటూనే ఉండండి మౌనమైన నాయి. ఇక్కడి ప్రతి కథ మీ మనసుకు దగ్గరయ్యే ఒక ప్రయాణం. ఇవాల్టి ప్రయాణం మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇట్లు నేను మీ అమూల్య చోడశెట్టి సైనింగ్ ఆఫ్.